అంటే ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మాకు దాన్ని శిక్ష పడాలి సార్. దాన్ని సేమ్ ఈయనకి ఎట్లా అయిపోయిందో దానికి ఆ చనిపో ఎట్లా జరిగిందో అది మాకు తెలియదు కానీ దానికి మాత్రం జీవిత ఖైదుగా శిక్ష పడాలి. దానికి శిక్ష పడాలి, దాని అవ్వకు పడాలి, దాని ఇద్దరు అన్నదమ్ములకు పడాలి. అలా నలుగురికి మాత్రం వాళ్ళని 1 సంవత్సరమా 2 సంవత్సరాలు జైల్లోనే ఉంచాలి. కానీ నిజం చెప్పాలంటే ఒకవేళ అంటే వీళ్ళు ప్రేమించి లవ్ చేసుకురా ఏం చేసిరా కానీ బట్ అంటే భర్త చనిపోయినప్పుడు భార్య పక్కా రావాలి అంటే వాళ్ళకు బియ్యం పోయడం సంథింగ్ అది ఏదో ఉంటాయి కదా. అదే అంటే వాళ్ళకు చెల్లె మీద బిడ్డ మీద గంత పట్టుండి కొడతారో సంపుతారో అని కొట్టక ముందే కొడతారన్న భయం ఉన్నది. నా కొడుకే నాకు పోయిండు, మాకు బాధ ఉండదా సార్? నీ భర్త నాకు అన్ని రోజు ఫోన్ చేసినాం, నువ్వు రాలే సందారి అని కూడా మేము ఫోన్ చేసినాం. అంటుంది కదా, మామ నేను చంపుకుంటానా మామ, నా రాజును నేను చంపుకుంటానా, ఏమంత లొల్లి కాలే ముత్యమంత లొల్లి అయిందని గిట్లా చేసిండు మామ రాజు అంటే నా భర్త అన్నాడు కదా, నా కొడుకు నీకు తినబెట్టలేదా, తినిపించుకోలేదా, మీరు నిన్ను ఇష్టపడ్డాడు కదా, నీకు గవన్నీ చేసినట్టే మామ నాకు తినిపించిండు, తాగిపించిండు, నాకు అన్ని తెచ్చిండు మామ గిట్లా చేస్తాడని తెలియదు. వాళ్ళ అమ్మ పక్క పంట ఉన్నది. ఆ స్పీకర్ ఆన్ చేస్తే మనం ఏమన్నా ముచ్చట అంటే మాట్లాడు ఏమంటారు గుసగుసాలు అందరు అక్కడనే ఉన్నారు. మరి పిట్టని మా ఆయన అన్నాడు కదా, పిట్టకు ముడతలేదు బుజ్జి, నీ మీద ప్రాణం ఉండవచ్చు నువ్వు రావా అంటే అన్నది కదా, మామ నేను ఇక్కడ పెట్టుకున్నా కాయకచ్చి ముట్టింది అని అన్న వాళ్ళు కాయకచ్చి ముట్టింది, నువ్వు దినాల కన్నా రావా బుజ్జి అంటే నీకు ఉమ్ములేదు. ఇక ఫోన్ కట్ చేసి మాట్లాడతలేరు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిండు. ఇక వాళ్ళ డాడీకి ఒక రోజు ఫోన్ చేస్తే నేను డ్యూటీలు ఉన్నా, బిడ్డ దగ్గరనే ఉన్నాడు, నువ్వు డ్యూటీ చేసుకున్నావా, నా కడుపు కాల్చిళ్ళు, మీరు డ్యూటీలు చేసుకుంటారా అంటే మీకు జైలు శిక్ష పడదానే మీరు డ్యూటీలు చేసుకుంటారు. మాకు అదే కదా బాధ సార్, మాకు ఏమని చెప్పుకున్నావు సార్, మాకు వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇంత పేరు వచ్చింది, చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి కోటీశ్వరులకి చాలా మందికి పేరు ఉండదు. అట్లాంటిది ఇంతమందికి తెలుసు, సౌదీది ఒక పాట చేసిండు, ఇవన్నీ చేసిండు, ఇంత పేరు వచ్చింది. సో ఇంత పేరు వచ్చింది కానీ ర్యాపిడో ఎందుకు చేస్తున్నాడు? యూట్యూబ్ ఛానల్ అమ్మిపించింది. ఏం నువ్వు ఈ పాటలు వద్దని చెప్పింది, పాటలు కూడా వద్దని చెప్పింది. మాకు న్యాయం జరగాలి, దానికి శిక్ష పడాలి అంతే. దానికి శిక్ష, దాని అవ్వకు దాని ఇద్దరు అన్నదమ్ములకు వాళ్ళకు శిక్ష పడాలి. మేము టీవీలలో చూడాలి వాళ్ళని తీసుకుపోయేది, టీవీలలో తీసుకుపోతారని మాకు అనిపించాలి. భర్త చనిపోయి ఉంటే మీరు డ్యూటీలో పోతారు, ఇది ఎంతవరకు కరెక్ట్?